అందరికీ శనార్థి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఎంఐఎం పార్టీతోనే ముంగడికి పోతాడట రేవంతాలు సారు. పాత బస్తీల ఫ్లైఓవర్ పనులు కొలాయించిండు సీఎం గారు. మాజీ మంత్రి కేటీఆర్ సార్కు మళ్ళా ఏసీ బోలా నోటీసులా? ఇంకిట్లా ఎన్ని ట్విస్టులు చూడాలనో ఈ ఫార్ములా కేసులా. బట్టి విక్రమార్క సారు పోట్వా వేయలేదట ఫ్లెక్సీ మీద. స్టేజీ మీద పెట్టినాక పోట్వా వచ్చేసి అంటేసిండ్రు సీదా. షీమకన్ల చైనా దేశంలో పుట్టిందట మల్లో దిక్మల్ల రోగము. ఆ ముచ్చట తెలిసిన కాడ నుంచి అందరైతున్న రాగము. దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు అరుచుకునేటోడట ఆపతి సంపతి. బండి సంజయ్ సారుతోని అప్పట్లో ఉండేనట బాగా సోపతి. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవ్వలతోనైనా కానీ యనుమల రేవంతాలు సారు ముంగడికి నడుచుకుంటూ పోతూనే ఉంటాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటేసిండే బాలన్న అంటే పతంగి పార్టీతోని పని కట్టుకొని ఓ పని ముంగటేసుకున్నాడట. ఆడో ఫ్లైఓవర్ కొలాయించే కాడ ఇట్లా అనుకొచ్చిండట. ఏడా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఆగో చూసిండ్రా, ఎంఐఎం పార్టీ పెబ్బతోని పాటు ఉన్నాడంటే ఇప్పటికే ముచ్చట అర్థమైంది అనుకుంటా. మొన్నటిదాకా కారు పార్టీతోని కలిసి నడిచిన పతంగి పార్టీ ఇప్పటి సంది కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపినట్టేనా అంటే ఖుద్దు కాంగ్రెస్ లీడర్ కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ చెప్పినాక ఇంకా అనుమానం ఉంటుందా చెప్పుర్రి. అంటే ఇక పతంగి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసికట్టుగా పనిచేసి హైదరాబాద్ ఆలతు మార్చేసి భాగ్యనగరం బాధలు వాపుతాయా అంటే అప్పట్లో ఇదే పతంగి పార్టీతోని పొత్తులో పోతున్న బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో కూడా కేసీఆర్ సారు పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తాము, హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాము అన్నాడు. కానీ పాత బస్తీ ఇస్తాంబుల్ కాలేదు, హైదరాబాద్ విశ్వనగరం కాలేదు. ఇప్పటి ముచ్చట ఏంటంటే ఓల్డ్ సిటీకి పోయిన ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఆరంగారు ఫ్లైఓవర్ను కొలాయించుడు. ఆడేమన్నాడంటే ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అన్నాడు. ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న పెద్ద లీడర్ల కాడ నుంచి పతంగి పార్టీలో ఉంటున్న చోటా లీడర్ల కాడ నుంచి బడా లీడర్ల దాకా అందరికీ ఎరుకున్న ముచ్చట్ని. ఆ ఫ్లైఓవర్కు కూడా ఏం పేరు పెట్టబోతుండ్రో చెప్పిండు. ఏందంటే మొన్న కాలం చేసిండు చూడుండ్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు. అవు ఆయన పేరు పెడతారట. మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు కదా. స్వరాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము, ప్రత్యేక రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహము, సొంత రాష్ట్రంలో ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ సారు పేరు పెట్టేంత మార్పు వచ్చింది. కానీ తెలంగాణ కోసం అమరులైన ఆత్మార్పణం చేసిన ఉద్యమకారుల పేర్లే పెట్టినంత మార్పు వచ్చింది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ సార్కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిరట. అగో నిన్ననే కదా ఏసీబీ ఆఫీసుకు పోయి మా వకీళ్లను లోపలికి రానిస్తేనే నేను లోపలికి వస్తానని చెప్పి చాలాసేపు బయటనే ఉండి యాస్టకు పోయిండు. అయినా కూడా మళ్ళా నోటీసులు పంపిర్రా అంటే పంపిర్రట. మరి ఇప్పుడు ఎవలను ఎంట పెట్టుకోబోతున్నాడో ఏం కథనో చూద్దాం పారి. నిన్న మిమ్మల్ని ఒక్కళ్ళనే రమ్మంటే మీరు మీ వకీళ్లను ఎంటబెట్టుకొని వచ్చి పేరుకు బయట నిలబడి కావాలని ఏసీబీ ఆఫీస్ కాడికి వచ్చిపోయినరాని ఇట్లా నోటీసులు పంపినరా అంటే కాదట. అసలైతే నిన్న ఏసీబీ విచారణకు రమ్మనంటే లాయర్లతో వచ్చిండని ఈ నెల 9వ తారీఖు నాడు తప్పకుండా విచారణకు హాజరు కావాలని చెప్పేది అందుకు పంపిర్రట. అయ్యా ఏసీబీ అధికారులారా, కేటీఆర్ సార్ విచారణకు రమ్మంటే చిత్ర విచిత్రమైన ఏషాలు వేస్తున్నట్టున్నాడు. విచారణకు రాకుండా మళ్ళా డుమ్మా కొట్టేందుకు మళ్ళేమన్నా కొత్త కమాలు కడుతుండా. మరి ఈ తేప నోటీసులు కూడా కేటీఆర్ సారు ఆయన లాయర్లను ఎంటబెట్టుకొని రావచ్చునో లేకుంటే ఎవ్వరు ఆయన ఎంట రావద్దు ఒక్కడే రావాలని ఇట్లా కండిషన్లు రాసిర్రా. ఆముచ్చట కూడా మాజీ మంత్రి సార్కి అర్థమయ్యేటట్టు మొదలే చెప్పుండ్రి. లేకుంటే ఈ తేప కూడా వకీళ్లను తెచ్చినట్టు మళ్ళెవరన్నా పట్టుకొని కొత్త కథ చెప్పగల. అయినా ఈ ఫార్ములా రేసులా తప్పే చేయలేదు అంటున్న కేటీఆర్ సారు ఎందుకు వెనక ముంగట అవుతుండో సీదా పోయి ఉన్నదున్నట్టు చెప్పిరాక ఎందుకు నానబెడుతుండో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను ఇప్పటికే మంత్రులు ఎవ్వరు దేక్తలేరని కొందరు సాడుసాడుగా అంటుంటే ఇప్పుడు ఆఫీసర్లు కూడా డిప్యూటీ సీఎం సార్ను మర్చిపోతుర్రట. ముఖ్యమంత్రి సార్ను సినిమేషకాలు మర్చిపోతున్నట్ట అంటే డిట్టో మక్కికి మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే అన్నట్టు ఉన్నదట ఎవ్వారం. ఏందో చెప్తా పాండ్రిగా. అగు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ పోటువను ఫ్లెక్సీకి అతుకు పెడుతురు కదా. ఎందుకట్లా ఫ్లెక్సీ కొట్టించినప్పుడు ఆయన పోటువను కూడా అచ్చు గుద్దిపియలేదా అంటే గుద్దిపియలేదట. హన్మకొండల కొత్త బస్సులకు కొలాయి దింపే పేరంటంలో అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క పోటువా, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ పోటువా, గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పోటువా కూడా పెద్దగేసిరు. ఆఖరికి బీజేపీ కేంద్ర మంత్రి కమలయ్య బండి సంజయ్ సార్ పోటువా కూడా బండరాయి అంత పెద్ద సైజులో వేసిరు. కానీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి సారు పోటువారు మాత్రం మర్చిపోయినరా? లేకుంటే షే పార్టీలో ఎవరన్నా బట్టి సారు పోటువేందుకు అన్నారో తెలియదు. కానీ ఇట్లా పైసల మంత్రి పోటువా మొదలు ఫ్లెక్సీలో లేకుంటే అంటేసినాక చూసి ఆగమాగమయ్యి ఆయనతో మళ్ళీ పోటువా ప్రింట్ చేయించిర్రట.
తెచ్చి అంత పెద్ద ఫ్లెక్సీ మీద ఇట్లా అతకబెట్టిర్రు. మొన్నటిదాకానే బట్టిసారు ప్రోగ్రాంలకు మంత్రులు ఎవ్వరు చక్కగా హాజరు పడతలేరని అంటుంటే ఇప్పుడు ఇట్లా ఫ్లెక్సీల పోటువలు లేకుండా చేసుడు చూసి చాలా మంది బట్టి విక్రమార్క సారు అభిమానులు గుండెలు అవిసిపోయేటట్టు బాధపడుతురు. ఖుద్దు ఉప ముఖ్యమంత్రి ఆ పేరంటానికి పెద్ద సుట్టమూలే వస్తుండని ఎరుకుండి కూడా ఏడ చూసినా సీఎం పోటువ పక్క పొంటి డిప్యూటీ సీఎం పోటువ వేసేటోళ్ళు. ఎందుకు ప్రోటోకాల్ పాటించలేదు? కొందరు అనుకుంటున్నట్టు చిన్న ముఖ్యమంత్రిని కాంగ్రెస్ లీడర్లు చిన్న కులం మనిషి అని చిన్న చూపు చూస్తుండ్రా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షిమకాన్లోలుండే చైనా దేశంలో మళ్ళీ పాడుమల్లే బీమారి పుట్టింది. అది దునియానే ఆగం చేసేటట్టున్నదని దినం అసలు మీడియాలా సోషల్ మీడియాలా వినబడుతున్నది కదా. అది కూడా కరోనా లెక్క దేశాన్ని మొత్తం పరిశాన్ చేస్తుందా అని అంటే అన్ని ముచ్చట్లు కూడా కేంద్ర రోగాల మంత్రి జేపీ నడ్డా సారు చెప్తున్నాడు. ఈనుండ్రి నడ్డా సారు మళ్ళా ఇదేం పాడుమల్లే బీమారి ఇట్లా పుట్టే. హెల్త్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ క్లారిఫైడ్ దట్ హెచ్ఎంపీవీ వైరస్ is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. ఇన్నరా ఏమంటున్నాడో, ఇదేం కొత్త బీమారి కాదు, 2021లోనే మొదలు గుర్తించిర్రు. కాబట్టి ఏ రోగం ఎట్లా పుడుతుంది, ఎందుకు పుడుతుంది, అది పెద్ద బీమారా చిన్న బీమారా అని తెలుసుకునేందుకు పరిశోధనలు చేసేటోళ్ళు పక్కా సమాచారం అందిస్తుర్రు. ఎంటదెంట తెలుసుకుంటూనే ఉండ్రు. ప్రజలు కూడా అంత బుగులు పడవలసినంత అవసరం ఏం పడది. దినానికి ఇన్ని కేసులు పెరుగుతున్నాయని పరిశాన్ అయి ఉత్తగా పానం ఖరాబు చేసుకోకుర్రి. ఓ రోగం గురించి ఆలోచన చేస్తే ఇంకో బీమారి మీ పెయ్యిల పెదపీట వేసుకొని కూసునే కాడికి తెచ్చుకోకుర్రి. భారతదేశంలో మళ్ళా లాక్డౌన్ వస్తుందా అన్నట్టు ఏం భయపడకుండ్రి అన్నట్టు అనుకొచ్చిండు. ఇంతకు మొదలు కరోనా బీమారి కూడా భారతదేశంలో వచ్చినప్పుడు ఇట్లనే చెప్పిండ్రు. కానీ ఏమైంది, ఏండ్లు కోలుకోలేని కాడికి వాయే. ఇప్పుడు మళ్ళా ఇదెంత పరిశాన్ చేస్తుందో అంటుర్రు నిన్నయాల పుట్టుకొస్తున్న దిక్మల్ల బీమార్ల గురించి వింటున్నోళ్ళు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ చేయి సర్కారు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ గురించి ఓ మంచి ముచ్చట చెప్పిండు. దుద్దిల శ్రీధర్ బాబు సారేమో కరడుగట్టిన కాంగ్రెస్ మంత్రి, బండి సంజయ్ సారేమో బీజేపీ మంత్రి. ఇద్దరి నడుమ పాలిసు బండలు వేస్తే పక్కన వాళ్ళకి కోపతాపాలు ఉంటాయి అంటుంటారు. అసొంటిది ఆయన గురించి ఈయన అంత మంచిగా ఏం చెప్పిండు అంటారా ఈనుండ్రి. అగో బండి సంజయ్ సారు మా అన్న అంటుండంటే సారు ముఖం చూడండి ఎక్కదీపమూలే ఎట్లా ఎలిగిపోతుందో. మరి మా అన్న అన్నది ఎవరు అంటారా మొత్తం ముచ్చట ఈనుండ్రి. మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలు కాన్పోర్టర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినవి మా సోదరులు మా అన్న సూర్యబాబు గారి దగ్గర పోతే ఇనరా ఏమంటున్నాడో, బండి సార్ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు శ్రీధర్ బాబు సారు మస్తు సాయం చేసిండట. అప్పటి సంది అన్న లెక్క అన్ని తీర్లా అరుచుకుండు. ఇప్పుడు మళ్ళీ సర్కారు వచ్చినాక మస్తు తగ్గింది కానీ అనుకుంటా నవ్వబట్టే. అయ్యా బండి సారు మరి శ్రీధర్ బాబు సార్ను అన్న అనబడితిరి, ఆయన మస్తు సాయం చేసిండు అని కూడా అనబడితిరి. మరి సారేమో చేయి సర్కార్లో ఉండే, మీరేమో కమలం పువ్వు పార్టీలో ఉంటిరి. అయినా మీ లీడర్లంతా మీదికే మండిపడ్డట్టు చేస్తారు కానీ సాటుగా మీట్ అయ్యి మళ్ళా పబ్లిక్ను పరిశాన్ చేస్తుంటారు. మొన్నటిదాకా చేయి సర్కారు ఏలుబడి ఏం సక్కలేదు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరని అన్న మీరు ఇప్పుడు ఇట్లా అన్నా అనుకుంటా మాట్లాడుతుంటే కారు పార్టీ లీడర్లు అంటున్నట్టు కమలం పువ్వు పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండే తోడు దొంగలు అన్నట్టేనా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ఆదిలాబాద్కు పోయింది. ఎందుకోసం ఏం కథ అంటే అభివృద్ధి పనులు చేసేది అందుకట. మరి ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క అడిగి పోయి ఏమేం సౌలతులు చేసింది ఏం కథ అన్ని ముచ్చట్లు మనం కూడా మునుంబట్టి చెప్పుకుంటా పోదాననుకోకటి అన్ని అరుచుకుందాం. పరి ఆదిలాబాద్లో కట్టిన రిమ్స్ దావకాన్లో పెట్టిన మహిళా శక్తి క్యాంటీన్ కాడికి పోయి మహిళా మంత్రి సీతక్క కొలాయించింది. ఇట్లా దావకాన్ల మొత్తం కూడా కలే తిరిగి అందులో ఉన్న సౌలతుల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంది. అట్లనే దావకాన్లకు వచ్చిపోయేటోళ్లకు మహిళా శక్తి క్యాంటీన్లా మంచి బువ్వ దొరికేటట్టు మహిళలు మంచిగా వ్యాపారం చేసుకోవాలన్నది. అక్క సీతక్క ఓ దిక్కు చేయి సర్కారు వచ్చిన కాడ నుంచి ఒక్క శాఖ అని కాదు అన్ని శాఖలు ఆగమవుతున్నాయని ప్రతిపక్ష పార్టీ లీడర్లే కాదు పబ్లిక్ కూడా అంటుర్రు. మరి మీరు ఇన్ఛార్జిగా ఉన్న మీ ఆదిలాబాదు జిల్లాలనన్నా దావకాన్ల సౌలతులు చక్కగా వేయించి వచ్చిపోయే పేషెంట్లకు అన్ని సౌలతులు చేస్తే మంచిగుంటది. లేకుంటే అందరి లెక్కనే సీతక్క కూడా అని అందరూ అనుకుంటారు. మీరు అట్లా చేయరని ఎరికే, కాకపోతే మీరు కూడా మర్చిపోతారేమో అని యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు నప్పతట్లోడట. పోనే పాపం అని పచ్చిపులుసు పోస్తే నేతిబొట్టు లేదని వెనకట ఎవరో అలిగిపోయిన మనిషి లెక్కనే చేస్తున్నాడట. అగో మాజీ ముఖ్యమంత్రి సార్ కొడుకు అట్లెందుకు చేస్తాడు, అట్లా చేస్తున్నట్టు ఎవరికి అట్లా అనిపించిందే బాలన్న అంటారా. అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుండ్రి. అయ్యా ధర్మపురి అరవింద్ గారు ఇక చెప్పుండ్రి ఎట్లెట్లా. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, నేను ఏసీబీకి ఓను లేకపోతే ఓను, ఇవన్నీ చూస్తా ఉన్న తమాషలు. కేటీఆర్ లాంటి నప్పతట్లోడట వచ్చి అడుక్కుంటేనట పోలీ పాపం అని పచ్చిపులుసు వస్తే నేతిపొట్టు లేదని లేచిపోయినట్టు. ఇంతేకాదు ఇంకా అన్నాడు నుండ్రి చేసింది దగులు వారిస్తానం,
దొంగతనం, తెలంగాణను ముంచిండ్రు. ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు మా అయ్యని పిలిస్తే ఫుల్ బాటిల్ తీసుకుపోతాడు. మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి, నేను ఏసీ వేసుకుని ఏసీ రూమ్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను మహిళని, నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే మీరు ఇంకా మీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, మీరు మంత్రి అనుకుంటున్నారా? ఇంకా అయ్యా ధర్మపురి అరవింద్ గారు, మీరన్నట్టే కేటీఆర్ సారు నప్పతట్లోడో, నల్లికుట్లోడో, దొంగనో, దోపిడిదారో అన్ని మీరే అంటున్నారు కదా. మరి మీ తాన ఆధారాలు ఉంటే అన్ని తీసుకుపోయి ఒక పెద్ద ఫైల్ తయారు చేసి మీరే ఏసీబీకి, ఈడీకి ఇచ్చి మీ సెంటర్ సర్కార్ నుంచి చర్యలు తీసుకోకుండా ఇట్లా ఉత్తగా సల్లడి చలికాలంలో ఎచ్చటి సూటరు దొడుక్కొని నెత్తికి గరంకుల్లా పెట్టుకొని 2 చేతులు సూటరు జేబుల్లో పెట్టుకొని ఇట్లా పచ్చడి మైదానంలో మాట్లాడితే ఏమొస్తుంది సారు? మీ వీడియోకు మాత్రం సోషల్ మీడియాలో ఫేమ్ వస్తుంది అంతే తప్ప, అంతేగాని ఎంపీగా ఉన్న ఇంటురా, ఎంపీగా ఉన్న మీ మాటలతోని కూడా ఊదుగాలది పీర్లేవది. మీ ముచ్చట ఎట్లున్నదంటే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టాలన్నట్టు ఉన్నదంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ నోట్లే తలాపిడికడి చక్కెర పోసేంత తీపి ముచ్చట చెప్పిండు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నారాయే బాలన్న అంటే ఇస్తున్నామన్నట్టే చెప్తున్నాడు. మరి ఎప్పటి వరకు ఇస్తారో ఏం కథనో పొంగులేటి గారిని అరుచుకుందాం పారి. అయ్యా శ్రీనివాసరెడ్డి సారు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారో ఇప్పుడు చెప్పుండ్రి. రాబోయే సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇస్తున్నాం. 4.5 లక్షలే అంటే అందరికి సరిపోతాయా సారు? ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. మొదట విడత రాని వాళ్ళు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఇన్నరా అరువులైన అందరికి ఇస్తామంటుర్రు, మంచిగానే ఉన్నది. సంక్రాంతికి ఇటో అటో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటుర్రు. ఆ ఇచ్చేది కూడా మళ్ళా పేర్లు చక్కగా లేవు, ఇంటి పేరు తప్పు పడ్డది, ఊరు పేరు తప్పు పడ్డది, పోటువ మంచిగా పడలేదు, ఫోన్ నంబర్ చక్కగా కనబడతలేదు, సర్వర్ డౌన్ ఉంది అని అట్లా కొన్నొద్దులు సాకులు చెప్పుకుంటా రైతు భరోసా పైకం కూడా ఎప్పుడు చేస్తారు అంటే వచ్చే నెలనే వేస్తాము, ఆగస్టు 15 వరకే వేస్తాము అనుకుంటా పొద్దు గడిపినట్టు కూడా గడపరు కదా అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు దాటగొడుతున్న మాటలు వింటున్నోళ్ళు. సర్కారు దవాఖాన్లలో మందుల షాపులు ఉంటాయి కదా, అవి ఇట్లా అడ్డమైన గోళీలు పెట్టొద్దు, ఎవలకు ఇయ్యొద్దని దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు హెల్త్ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టి అన్నాడట. అంటే అధికారులు ఏమన్నారు, గప్పుడు ఎప్పుడో డేట్ అయిపోయిన గోళీలు ఇస్తుండ్రని వినబడితే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అలర్ట్ అయ్యిండు ఆ సార్. అంటే ఇక అట్లనే అనిపిస్తున్నది. నెక్స్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే రెస్పెక్టివ్ వన్ సిఎంఎస్ నుంచి హెల్త్ ఫెసిలిటీ నుంచి ఇష్యూ అయిన తర్వాత దవాఖాన్లో పనిచేసే డాక్టర్లు, మందుల షాపుల ఆఫీసర్లే కాదు, చాలా మందితోనే తెలంగాణలో ఉన్న సర్కారు దవాఖాన్లకు మందులు అనేటివి మంచిగా ఉండాలి. ఏ దవాఖాన్లో కూడా కాలం చెల్లిన మందులు కాదు కదా, నాసిరకం కంపెనీ మందులు కూడా కనిపించొద్దని ఇట్లా పెద్ద టీవీ పెట్టి అలా చూపెట్టుకుంటా మంత్రి సార్ అందరికీ అర్థమవుతాడు చెప్పిండట. అయ్యా దామోదర సారు, సర్కారు దవాఖాన్లలో కూడా సవలతులు చక్కగా లేక దిక్కు దవాఖానకు వచ్చిన రోగులు అవస్థలు పడుతుర్రు. డాక్టర్లుంటే మందులుండయి, మందులుంటే డాక్టర్లు ఉండరు అన్నట్టు ఆసుపత్రులు ఆగమవుతుంటే మీరు ఇట్లా నిమ్మలంగా మీటింగులు పెట్టుకుంటా చెప్తే ఏడ మంచిగా అర్థమవుతాయి సారు, ఎవరికి ఎక్కుతుంది. మీరేం చేస్తారంటే దినామో సర్కారు దవాఖానకు పోయి సీదా మీరే స్వయంగా మందులన్నీ ఎన్ని ఉన్నాయి, ఏ కంపెనీలు అవి వాడుతుర్రు, సిబ్బంది మంచిగానే పనిచేస్తుర్రా, రోగులను మంచిగానే చూస్తుండ్రా అనే ముచ్చట తెలుసుకుంటే మంచిగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎర్రగడ్డలున్న షాది దవాఖాన్ల పేషెంట్లను పేషెంట్ల లెక్క కాకుండా గోదల కంటే ఘోరంగా చూస్తురట. సర్కారు దవాఖాన్లు అంటే దొరై కావు, దొర ప్రజలు ఓరు, నా ప్రజలయ్యి నా ప్రజలు పోతారని దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ చెప్తున్నా, దామోదర గారి దవాఖాన్లనే పేషెంట్లను పేషెంట్ల లెక్క హాస్పిటల్లో పనిచేసే ప్రజల జీతగాళ్ళు చూస్తలేరా అంటే చూస్తలేరట. చూడుండ్రిగో చూడుండ్రి, లోపల ఇన్ని ఖాళీ కుర్చీలు ఉన్నా కూడా ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చిన పేషెంట్లను హాస్పిటల్ గేట్లు పాటాకులు దగ్గరికి గుంజి బయటనే కూర్చోబెడుతురట. అనిగానం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా, అట్లా బయటెందుకు ఉండమంటుర్రు అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో జీతాలు తీసుకొని పెన్లాం బిడ్డలను జాదుకునే మగ ఉద్యోగులు, పెనిమిటలను పిల్లలను జాదుకునే ఆడ ఉద్యోగులు ఎట్లా మాట్లాడుతుండ్రో చూడుండ్రి. अरे नहीं माँ पूरे जने लाइन में ठहरे हुए तो उल्ला के साथ है, व्हील चेयर है तो यहाँ से भिजाओ ना, आप बुढ़े को लेकर आके बिठाए ना, हम बोले कुछ भी, फिर ये अंदर से इतने जने कहीं को आ रहे देखो एक बात नहीं, उन्होंने आए आधार कार्ड कर लिए, इन्होंने आए आधार कार्ड से ले रहे మరి వాళ్ళ ఇంటోళ్ళకు కూడా అట్లనే ఛాతీల నొప్పి లేస్తుందని దవాఖానా కాడికి వచ్చి నిలబడితే అట్లనే బయట నిలబెట్టి ట్రీట్మెంట్ చేస్తారా? ఓ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, మీరు చూసుకుంటున్న చదువుల శాఖనే కాదు సారు, ఆఖరికి దవాఖాన్ల మంత్రి దామోదర సారు చూస్తున్న శాఖ కూడా కుర్చీలు ఖాళీగా ఉన్న పేషెంట్లను లోపల కూర్చోబెట్టినంత దరిద్రంగా తయారయ్యిందట. మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
రైతు భరోసా పథకం స్టిక్కర్లు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం ముంగట అతకబెట్టిరట. మలి సర్కార్ ఈ నెల 26 తారీఖు సంది రైతు భరోసా పథకం అమలు చేస్తాము, వ్యవసాయం చేసే అన్నదాతల అకౌంట్లలో పైకం వేస్తామని అన్నది కదా. అంటేస్తే గింటేస్తే అవిటి బాపత పోస్టర్లు అయినా కానీ స్టిక్కర్లు అయినా కానీ తెలంగాణలో అంటేయాలి కానీ ఢిల్లీలో ఎందుకు అతకబెట్టిండ్రు అంటే అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, కాంగ్రెస్ రైతు భరోసా యూటర్ను అని ఇట్లా ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసు ఎదురుగా అతికిచ్చిర్రట. మరి తెలంగాణ అన్నదాతలకు ఆవేశం వచ్చి ఇట్లా ఢిల్లీ దాకా పోయి అతకబెట్టిండ్రా, లేకుంటే కావాలని కారు పార్టీ లీడర్లు కొందరు కాంగ్రెస్ కార్యాలయం కాడ అతికిచ్చిర్రా అంటే ఏమో కానీ రాహుల్ గాంధీ సారు వరంగల్కు ఎన్నికల ముంగడ వచ్చినప్పుడు రైతుల కోసం ప్రకటన చేసే కదా, అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ఈమానం కూడా తిన్నాడు. ఇప్పుడు షై సర్కారు మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు మళ్ళా దాన్ని 12,000 మాత్రమే ఇస్తామని 3,000 తుట్టిపెడుతుండు. అయినా అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామన్న పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆలస్యం చేసుడే కాకుండా మళ్ళా అందులో 3,000 తుట్టిపెట్టుడు ఏందని ఇప్పటికే చాలా మంది రైతు భరోసా పథకం మీద కోపంగా ఉంటే ఇప్పుడు ఇట్లా తెలంగాణ అన్నదాతల ఆవేదన అంతా ఢిల్లీ దాకా పోయిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందట. అయ్యా రేవంతాల సారు, మరి మీరు ఎన్నికల ముంగట ఇస్తామన్నట్టే ఎకరానికి 15,000 ఇస్తే అయిపోతుంది కదా, హామీలు ఇచ్చుడు మీ వంతే, అధికారంలోకి వచ్చినాక మరిచిపోవుడు కూడా మీ వంతే అయ్యేవరకల్లా మీ కాంగ్రెస్ ఢిల్లీ ఆఫీసుల మీ కథలు బయట పెట్టే కాడికి వాయే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు కాడ జూనియర్ లెక్చరర్లు లొల్లి పెడుతుర్రు. అగోబోదికు చదువుల శాఖనే సత్రోలు ఉందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లెక్చరర్ల లొల్లి ఏంది, వాళ్ళకు ఏమైందని అట్లా కయ్యానికి కాలు దాపుతుర్రో, అసలు వాళ్ళ బాధ ఏందో మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అవు చూసినరా, 1,392 మంది జూనియర్ లెక్చరర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని ఎందుకు జూనియర్ లెక్చరర్లా మర్చిపోయినని చాలా మంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ బోర్డు కాడ లొల్లి చేస్తుర్రు. 3 ఏళ్ల కోలే ట్రైనింగ్ తీసుకొని పరీక్షలు రాసిన మీరు తయారుండుర్రి. 2025 జనవరి 6 తారీఖు నాడు మీకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని ఏడాది కిందనే చెప్పిండ్రు. ఇప్పటి వరకు షై సర్కారు సప్పుడు కూడా చేస్తలేదని అర్హులైన అభ్యర్థులంతా రోడ్డెక్కిండ్రు. వాళ్ళ బాధలు వాళ్ళ మాటలనే ఇనుండ్రి. 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clock వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాం. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. ఇన్నరా, మొన్నటిదాకా మీకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని అన్న సర్కారు ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలు లేవు. ఇప్పట్లో కాదన్న ముచ్చట ఎరకైన కాడ నుంచి కాళ్ళు చేతులు ఆడతలేవట. ఎంత పని అయిపోయా, నోటికాడికి వచ్చిన బువ్వ ఎత్తగొట్టినట్టు చేతుల దాకా వచ్చిన నౌకరి షై సర్కారోళ్ళు చేతులకు రాకుండా చేయబడితిరి. మార్పు తీసుకొస్తామంటే షై గుర్తుకు మేము ఓట్లేసి గెలిపించుడే పాపం అయ్యిందా? మళ్ళా ఇస్తామన్న నౌకరి వెనుకకు గుంజుకోబట్టే. ఏం చేద్దామని ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు అర్హులు అయినోళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మొత్తం వచ్చిర్రట. అయ్యా ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనమల రేవంతాల సారు అటు సర్కారు బడుల్లో సవలతులు చక్కగా లేవు, బడి పిల్లలకు పెట్టే బువ్వ కూడా మంచిగా ఉంటలేదు. ఇటు కాలేజీల్లో చదువులు చెప్పాలనుకుంటున్న వాళ్ళను కూడా మీరు ఇట్లా గోసలు పెడితే చదువుల శాఖ ఏం కావాలే సారు? మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు కదా. ఇట్లా బాధ పెట్టేదందుకేనా సారు మీరు ఏలుబడలకు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.